హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, మీరు పుట్టిన తేదీ ప్రకారం ఇప్పుడు మీ గార్డియన్ స్పిరిట్ మీకసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? సో, ప్రతి మనిషి లైఫ్‌లో కూడా చాలా విషయాలుంటాయండి. అంటే, ఎప్పుడూ ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది. ఆర్ ఎప్పుడూ కూడా కాన్స్టెంట్‌గా వాళ్ళకి ఏదో ఒక సిట్యుయేషన్ పరంగా గైడెన్స్ కావాలి అని అనిపిస్తుంటది. సో, అసలు అలా మీ గార్డియన్ స్పిరిట్ ఆర్ గార్డియన్ ఏంజెల్ అని కూడా అనొచ్చు. సో, ఎవరైనా కూడా అవ్వచ్చు. బట్ మీకు బాగా కనెక్ట్ అయిన వాళ్ళు అని చెప్పొచ్చు. ఆర్ ఎప్పుడూ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్న వాళ్ళని కూడా చెప్పొచ్చండి. యాక్చువల్‌గా మీ చుట్టూ ఉన్న స్పిరిట్ టీమ్ కానీ, ఏంజెల్స్ కానీ వాళ్ళెప్పుడూ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటారు. బట్ ఒకళ్ళు మాత్రం స్పెషల్‌గా చార్జ్ తీసుకుంటుంటారు. ఆర్ ఎప్పుడూ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలనుకునే మీ పక్కనే ఉంటుంటారు. మీకు బాగా కనెక్ట్ అయిన స్పిరిట్ అని చెప్పొచ్చండి. ఇలా అసలు మీ గార్డియన్ స్పిరిట్ మీరు పుట్టిన తేదీ ప్రకారం అంటే స్పెసిఫిక్‌గా ఒక గార్డియన్ స్పిరిట్ అని చెప్పొచ్చు. సో, వీళ్ళసలు ఇప్పుడు మీకిచ్చే గైడెన్స్ ఏంటి అనేదైతే చూద్దాం. సో, ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి మీరు చూసినట్టయితే. అండ్ ఫస్ట్ మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే మెసేజ్ పెట్టొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చెయ్యొచ్చు. అండ్ అప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి 1, 4, 7, 10, 13, 16, 19, 22, 25, 28, 31 డేట్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి 2, 5, 8, 11, 14, 17, 20, 23, 26, 29 డేట్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30 డేట్స్ ఉన్నాయి. సో, మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరైతే కార్డ్ సెట్‌ని చూజ్ చేసుకోవచ్చు. లేదు నంబర్స్ ప్రకారం చూజ్ చేసుకుంటాను అనుకున్నా సరే అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ 1, 4, 7, 10, 13, 16, 19, 22, 25, 28, 31 డేట్స్‌లో పుట్టారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు మీ గార్డియన్ స్పిరిట్ ఇప్పుడు మీకేం చెప్పాలనుకుంటున్నారు? మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ కోసం వాళ్ళు మీకిచ్చే గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీ గార్డియన్ స్పిరిట్ ఒకటి మాత్రం చాలా క్లియర్‌గా చెప్తున్నారండి. మీరిప్పుడు ప్రెజెంట్ ఏదో ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నారు కదా! సో, ఈ సిట్యుయేషన్ పరంగా మీరు కరెక్ట్‌గా థింక్ చేయట్లేదంటండి. ఈ సిట్యుయేషన్ కోసం ఇప్పటి వరకే ఆలోచిస్తున్నట్టున్నారు. బట్ ఫ్యూచర్‌లో దీని పరిస్థితి ఏంటి? ఆర్ అసలు దీన్ని ఎలా వర్కౌట్ చేయాలి అని అలాంటి ఆలోచనలు లేనట్టున్నాయి. ఇప్పటికి ఇది సాల్వ్ అయిపోతే చాలు. ఇప్పటికి ఇది ఏదో ఒక రకంగా ఫేస్ చేసేస్తే చాలు అని అనుకుంటున్నారు. బట్ అలా కాదండి. అండ్ ఇంకొకటేంటంటే ఈ సిట్యుయేషన్ పరంగా మీరు చాలా డీప్‌గా థింక్ చేయాలండి. మీరు పైపైన చూస్తున్నారు. బట్ డీప్ డౌన్ దీనికి ఇంకా చాలా ఉంది. మీరు ఫ్యాక్ట్స్ ఏంటో తెలుసుకోవాలి. మరి కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. ఆర్ అట్‌లీస్ట్ మీ వైపు నుంచి మీరు ఎప్పుడైతే దీని మీద కంప్లీట్‌గా ఫోకస్ పెడతారో దీన్ని వర్కౌట్ చేసుకోవాలి. ఆర్ మీరనుకున్న విధంగా దీన్ని మార్చుకోవాలి అంటే మీకు క్లారిటీ అవసరం అంటండి. ఈ సిట్యుయేషన్ ఏంటంటే మీరు చూస్తున్న పర్స్పెక్టివ్ మార్చుకోవాలి. మార్చుకొని ఇంకో పర్స్పెక్టివ్‌లో చూసినప్పుడు మీకు థింగ్స్ అనేవి ఇంకా క్లియర్‌గా అర్థమవుతాయి. ఆర్ అట్‌లీస్ట్ మీరు మరికొంత కాలం కానీ వెయిట్ చేస్తే ఖచ్చితంగాను మీకింకా క్లియర్ పిక్చర్ ఒస్తుందంట. సో, ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే, మీ గార్డియన్ స్పిరిట్ అయితే చాలా క్లియర్‌గా చెప్తున్నారు. ఈ సిట్యుయేషన్‌కి ఇంకా డెప్త్‌గా చాలా ఉంది మీరు తెలుసుకోవడానికి. మీరు పైపైన తెలుసుకొని ఒక కన్క్లూజన్‌కి వస్తున్నట్టున్నారు. బట్ అలా కాదండి. చాలా డీప్‌గా దీని గురించి అనాలిసిస్ చేస్తే తప్ప మీకొక క్లారిటీ రాదు అన్నట్టుగా ఇక్కడొక మెసేజ్ అయితే ఛానెల్ అవుతుంది. అండ్ ఇంకొకటేంటంటే, మిమ్మల్ని మీరు మరికొంచెం ఎవాల్వ్ చేసుకోవాలండి. మరికొంచెం అంటే ఆహ్, మీరు వ్యక్తులతో మింగిల్ అవ్వడం కానీ, మరికొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం కానీ, మిమ్మల్ని మీరేంటంటే డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. మీరు ఇప్పుడు ఒక బెటర్ పొజిషన్‌లోనే ఉండొచ్చు. బట్ మీరింకా కూడా బెటర్ పొజిషన్‌కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. యూ కెన్ డూ బెటర్ అని చెప్పొచ్చు. సో, మిమ్మల్ని మీరు లిమిట్ చేసుకోవద్దండి.
మీకు మీరైతే ఏ లిమిటేషన్స్ లేకుండా ఎప్పుడైతే ఎఫర్ట్స్ పెడతారో మిమ్మల్ని మీరు ఇంకా ఒక మంచి పొజిషన్‌లో చూసుకోవాలి ఆర్ మీరు ఏంటంటే ఇంకా టాప్ పొజిషన్‌కి రీచ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగాను ఎఫర్ట్స్ పెట్టాలి. సో, మీరేంటంటే వ్యక్తులతో మింగిల్ అవ్వాలి, కొత్త ప్లేసెస్ విజిట్ చేయాలి ఆర్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవాలి త్రూ బుక్స్ ఆర్ నెట్. ఏదో ఒక సోర్స్ బట్ మిమ్మల్ని మీరైతే ఎవాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉందంట. అండ్ మీ ఎబిలిటీస్‌ని మీరు ట్రస్ట్ చేయండి. మీరు నిజానికి అందరికంటే కూడా టాలెంటెడ్ పర్సన్ అని చెప్పొచ్చండి. టాలెంటెడ్ పర్సన్ అనే దానికంటే కూడా గిఫ్టెడ్ పర్సన్ అంటే కరెక్ట్‌గా ఉంటది. మీ గార్డియన్ స్పిరిట్ లాంగ్వేజ్‌లో చెప్పాలంటే. సో, ఒక గిఫ్టెడ్ పర్సన్‌గా మీ వైపు నుంచి మీరు ఎఫర్ట్స్ పెట్టడంలోని ఎక్కడా కూడా తగ్గొద్దండి. మీరొక స్పెషల్ పర్సన్. సో, మీ ఎబిలిటీస్‌ని కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకోండి. అండ్ మీ ఎబిలిటీస్‌ని ఫస్ట్ మీరు ట్రస్ట్ చేయండి. మీ ఎబిలిటీస్‌ని మీరే ట్రస్ట్ చేయకపోతే మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఎలా ట్రస్ట్ చేస్తారు? సో, మీ మీద మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉండాలండి. ఆ తర్వాత మీ ఎబిలిటీస్‌తో మీరు ఇంకొకరికి గైడ్ చేయగలరు ఆర్ ఇంకొకరికి ఆ లైట్ చూపించగలరు అనేది కూడా ట్రస్ట్ చేయండి. ఎందుకంటే మీ వల్ల చాలామంది జీవితాలు మారడానికి అవకాశం ఉందంట. మీరు మాట్లాడే మాటలు కానీ, మీరు చేసే పనులు కానీ వేరే వాళ్ళకి ఉపయోగపడొచ్చు అన్నట్టుగా ఇక్కడ మీ గార్డియన్ స్పిరిట్ అయితే చెప్తున్నారు. ఆర్ గార్డియన్ ఏంజెల్ అని కూడా అనొచ్చు. మీరు ఒకరికి హెల్ప్ చేయగలరు. మీ వల్ల ఒకళ్ళ లైఫ్ చేంజ్ అవుతుంది అని ఫస్ట్ మీరు బిలీవ్ చేయండి. ఆ తర్వాత యాక్షన్ తీసుకోండి. ఖచ్చితంగాను మీరు ఒక లైట్‌నైతే చూపించగలరండి. నాకు తెలిసి మీకేంటంటే బోర్న్ లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉండొచ్చు. సో, అలాంటి ఒక లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే మీరు ఒక పాత్‌ని క్రియేట్ చేస్తే ఆ పాత్‌ని మిగతా వాళ్ళు ఫాలో అవుతారండి. మీరు ఒకళ్ళకి లైట్ చూపిస్తే ఆ లైట్‌ని కొంతమంది ఫాలో అయ్యి వాళ్ళ లైఫ్‌ని బెటర్ చేసుకోగలరు. ఇది మాత్రం అర్థం చేసుకోండి. ఇదైతే క్లియర్‌గా మీకు చెప్తున్నారు మీ గార్డియన్ స్పిరిట్. అండ్ నెక్స్ట్ ఏంటంటే బ్రేక్ తీసుకోండి. ఎక్కువ వర్క్ చేయొద్దు. మీలో చాలామంది ఏంటంటే ఓవర్ టైమ్ వర్క్ చేస్తుంటారండి. స్ట్రెస్ అవుట్ అవుతుంటారు. వీకెండ్స్‌లో కూడా వర్క్ చేస్తుంటారు. డే అండ్ నైట్ చాలా కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు నాకు తెలుసు. సో, వర్క్ చేయొచ్చు కానీ 24/7 అదే పనిలో ఉండకూడదండి. మీకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంది. కొంత మీ పర్సనల్ లైఫ్‌కి టైం ఇవ్వండి. లైక్ బయటకి వెళ్ళడం కానీ, ట్రిప్స్ వెళ్ళడం కానీ, లేకపోతే ఔట్‌డోర్ యాక్టివిటీస్ ఏవైనా చేయడం కానీ, ఆర్ నేచర్‌తో కనెక్ట్ అవ్వడం కానీ, ఇలా మీకు ఏదో ఒకటి నచ్చింది ఉంటుంది కదా! మూవీస్ చూడడం కానీ. సో, మీకు నచ్చింది మీరు చేయండి. టైం వాటి మీద స్పెండ్ చేయండి. కంప్లీట్‌గా వర్క్ అనుకోని అలా వర్క్‌కే స్టిక్ అయ్యి ఉండొద్దు. మీ లైఫ్ ఏంటంటే మీకు నచ్చినట్టు లీడ్ చేయడానికి ట్రై చేయండి. ఎప్పుడు వర్కే చేస్తుంటే అది మీకు నచ్చిన లైఫ్ అని నేను అనుకోను. ఎందుకంటే ఏ వ్యక్తికి కూడా వర్క్ అంటే అది ఇష్టంతో చెయ్యరు. నీడ్ అని చెప్పి చేస్తుంటారు. సో, ఎంత నీడ్ ఉన్నా సరే స్టిల్ సెల్ఫ్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీ గార్డియన్ ఏంజెల్ ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగాను మీరు కేర్ తీసుకోవాలి. ఖచ్చితంగాను బ్రేక్ ఒకటి తీసుకోవాలి. ఇప్పుడేంటంటే కొంత రిలాక్స్ అవ్వండి. అంత స్ట్రెస్ అవుట్ అవ్వొద్దు. ప్రాపర్‌గా ఫుడ్ తీసుకోండి. టైంకి నిద్రపోండి. ఇలా అయితే చెప్తున్నారండి. సో, కేర్ తీసుకోవడానికైతే ట్రై చేయండి. అండ్ ఇక్కడ చూసారు కదా! ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో సేమ్ అండి. రిలాక్స్ అవ్వండి. బ్రేక్ తీసుకోండి. నేచర్‌తో కనెక్ట్ అవ్వండి. మీకు ఎక్కడికైనా వెళ్ళాలి అనిపిస్తే వెళ్ళండి. చాలామందికి ఏంటంటే ట్రిప్స్ అంటే ఇష్టం ఉంటుంది. నేచర్‌లో టైమ్ స్పెండ్ చేయడం అంటే ఇష్టం ఉంటుంది. సో, ఇదొక ఛాన్స్ అనుకోండి. ఈ ఛాన్స్ అయితే తీసుకోండి. ఎక్కడికైనా ప్లాన్ చేయండి. మాన్సూన్‌కి సూట్ అయ్యే ప్లేసెస్‌కైతే వెళ్ళండి. ఖచ్చితంగాను రిలాక్స్ అవుతారు. మైండ్ కూడా కామ్ అవుతుంది. మీ లైఫ్‌లో మీరు ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేసినా సరే, ఆ టైంకైనా సరే అవన్నీ మర్చిపోయి ఫ్రీగా ఉంటారు. నేచర్ బ్యూటీనైతే ఎంజాయ్ చెయ్యండి అంతే. చాలామందికి ఏంటంటే నేచర్ అంటే చాలా ఇష్టం ఉంటుందండి. బట్ అదేంటంటే డైరెక్ట్‌గా ఎక్స్‌ప్లోర్ చేసే ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉంటాయి. ఆర్ వాళ్ళు ఆ ఛాన్సెస్ తీసుకోరు. బట్ ఇక్కడ మీ స్పిరిట్ మాత్రం క్లియర్‌గా చెప్తున్నారు. ఆ ఛాన్స్ తీసుకోండి. ఖచ్చితంగాను మీరేంటంటే నేచర్‌లో టైం అనేది స్పెండ్ చేయండి. అది ఎక్కడికైనా అవ్వచ్చు మీ ఇష్టం. బట్ కొంత బ్రేక్ తీసుకొనైతే ఈ పర్టిక్యులర్ థింగ్‌కి టైం కేటాయించండి. అండ్ మీలో ఎవరైనా సరే రిలేషన్‌షిప్ పరంగా సఫర్ అవుతున్నట్టయితే సో, అంటే ఇప్పుడు మీకు మ్యారేజ్ అవ్వలేదనుకోండి. మీరు మ్యారేజ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఖచ్చితంగాను మ్యారేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్ ఇప్పుడు మీ లైఫ్‌లోని మీరు రిలేషన్‌షిప్ పరంగా ఏదైనా క్రైసిస్ ఫేస్ చేస్తున్నట్టయితే లైక్ మ్యారేజ్ అయిన వాళ్ళు, దాని పరంగా కూడా మీకొక సొల్యూషన్ కనిపించబోతుందండి. అందుకేనేమో బియాండ్ ద సిట్యుయేషన్ చూడమని చెప్పి ఇక్కడ క్లియర్‌గా గార్డియన్ స్పిరిట్ అయితే ఒక గైడెన్స్ ఇచ్చారు.
ఏదైనా సరే ఇక్కడ నేను ఒకటి చెప్తానండి. మీలో ఎవ్వరైనా సరే రిలేషన్‌షిప్ పరంగా సఫర్ అవుతున్నట్టయితే ఒక కన్క్లూజన్‌కైతే రాబోతున్నట్టుగా నాకు అనిపిస్తుందండి. మీకైతే ఒక క్లారిటీ రాబోతుంది తొందరలోనే రిలేషన్‌షిప్ పరంగా. సో, దానికోసం వెయిట్ చేయండి. నేను చెప్పాను కదా! సింగిల్‌గా ఉన్న వాళ్ళకైతే మ్యారేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఎవరినైతే ఇష్టపడతారో వాళ్ళతో ఛాన్సెస్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒకవేళ మీరు మ్యారేజ్ అయ్యి మీ హస్బెండ్ ఆర్ వైఫ్‌తో దూరంగా ఉంటున్నారు. రిలేషన్‌షిప్ బెటర్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. అదైతే నేను క్లియర్‌గా చెప్పగలను. అండ్ ఇక్కడ ఇంకొకటేంటంటే, ఇప్పుడు మీరు పాస్ట్‌లో ఏదైనా ఒక సిట్యుయేషన్ ఫేస్ చేసినట్టయితే, దాని పరంగా మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టినట్టయితే, ఆ ఎఫర్ట్స్ అనేవి ఎక్కడికి పోవు. అవన్నీ కూడాను వర్కౌట్ అవుతాయి. మీరేంటంటే, ఒక కెరియర్ ఆస్పెక్టే కాదు, ఒక పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన సిట్యుయేషనే కాదు, ఏదైనా సరే మీరు 100% ఎఫర్ట్స్ పెట్టినట్టయితే మీరు పెట్టిన ఎఫర్ట్స్ అనేవి వేస్ట్ అవ్వలేదు. అవి మీకు ఏదో ఒక వేలో తిరిగి వస్తాయి. మీరు కోరుకున్నదైతే జరుగుతుంది అని ఇక్కడ క్లియర్‌గా మీ గార్డియన్ స్పిరిట్ అయితే చెప్తున్నారు. ఒకవేళ మీరు ఎఫర్ట్స్ పెట్టకపోతే ఇప్పుడైనా ఎఫర్ట్స్ పెట్టండి. బట్ పాస్ట్‌లో కానీ పెట్టుంటే మాత్రం అవైతే వేస్ట్ అవ్వలేదండి. కొంచెం ఇప్పుడు మీకేమనిపిస్తుంటదంటే, ఇంత కష్టపడ్డాను నేను ఇన్ని ప్రయత్నాలు చేశాను. నా వైపు నుంచి నేను పడని కష్టం లేదు అని మీరు అనుకుంటున్నట్టయితే, ఇదైనా అవ్వట్లేదు. అసలు గివ్ అప్ చేసేయాలా? లేకపోతే దీన్ని హోల్డ్ చేయాలా? అసలు నా పరిస్థితి ఏంటి? నేను ఎటు వెళ్ళాలి? అని ఇలాంటి ఒక కన్‌ఫ్యూజన్‌లో కానీ మీరు ఉంటే అస్సలు గివ్ అప్ చేయొద్దు. ఫైట్ చేస్తూనే ఉండండి. దానికోసం స్టాండ్ తీసుకుంటూనే ఉండండి. ఈ టైంలో మీ ఫోకస్‌ని అసలు ఎటువైపు షిఫ్ట్ చేయొద్దు. ఈ సిట్యుయేషన్ నుంచి అయితే అసలు షిఫ్ట్ చేయొద్దు. నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పాను కదా! మీరు ఎఫర్ట్స్ పెట్టినట్టయితే అది వర్కౌట్ అవుతుంది. ఒకవేళ పెట్టకపోయినా సరే ఇప్పుడు మీ 100% ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ సిట్యుయేషన్ మీకు ఎలా అనిపిస్తుందంటే అయినట్టుగా అనిపించదనమాట. అవ్వదేమో అనే అనిపిస్తది. ఎక్కడో కానీ మేబీ ఇది ఇంతేనేమో ఇంక వర్కౌట్ అవ్వదేమో, వేస్ట్ అయిపోయినట్టుంది, చాలా టైం వేస్ట్ చేసేసాం, లేకపోతే రిలేషన్‌షిప్ అయినా సరే ఇలా అయిపోయింది ఏంటి అని మీకు ఎక్కడో అనిపించొచ్చు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ ఎఫర్ట్స్ ఎక్కడికి పోలేదు. యూనివర్స్ ఏంటంటే అన్నీ వాచ్ చేస్తుంది. కర్మ అనేది కూడా మీరు ఏదైతే డిజర్వ్ చేస్తారో అదే మీకు ఇస్తుందంట. ఒకవేళ కానీ మీరు ఎఫర్ట్స్ పెడితే మీ కర్మ అనేది మీరు కోరుకున్నది మీకు ఇస్తుంది. మీరు గుడ్ కర్మనైతే బేర్ చేయబోతున్నారని చెప్పొచ్చండి క్లియర్‌గా చెప్పాలంటే. ఖచ్చితంగాను వర్కౌట్ అవుతుంది. ఇది ఏ ఆస్పెక్ట్ అయినా సరే. ఈవెన్ మీలో చాలామంది ఎప్పటినుంచో హౌస్ కోసం ప్లాన్ చేస్తున్న వాళ్ళుంటారు. ప్రెగ్నెన్సీ ఎక్స్‌పెక్ట్ చేసే వాళ్ళుంటారు. లేకపోతే మనీ అనేది ఎక్స్‌పెక్ట్ చేసే వాళ్ళుంటారు. సో, ఇవన్నీ కూడా ఫలిస్తాయండి. మెయిన్ కొంతమంది ఏంటంటే మనీ అనేది ఇచ్చేస్తారండి. ఇచ్చేసిన తర్వాత ఆ మనీ కోసం వెయిట్ చేస్తుంటారు. ఎలా వస్తది అని ఆలోచిస్తుంటారు. ఎలా వస్తది అని ఆలోచించడం కాదండి. మీ 100% ఇచ్చి మీరు ఎలా అయినా సరే ఆ మనీ తెచ్చుకోవాలి. ఎలా అయినా సరే దానికోసం ఫైట్ చేయాలి అని చెప్పి స్టాండ్ తీసుకోవాలండి. స్టాండ్ తీసుకుంటేనే మీరు కోరుకున్న మనీ అనేది వస్తుంది. బట్ వస్తాదిలే, అడిగాం కదా! లేకపోతే ప్రయత్నాలు చేసాం కదా! చూద్దాంలే అని ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీయే వద్దసలు. స్ట్రాంగ్‌గా ఇప్పుడు నిలబడండి. ఈ టైంలో మాత్రం అస్సలు గివ్ అప్ చేయొద్దండి. మీరు ఏదైతే గట్టిగా హోల్డ్ చేస్తున్నారో దాన్ని మరికొంచెం గట్టిగా హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. దీన్ని మీరు ఇప్పుడు విడిచిపెట్టడానికి ట్రై చేస్తే ఏమవుతుందంటే అనవసరంగా ఇది మీరు పెట్టిన ఎఫర్ట్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయండి. యూనివర్స్ అయితే క్లియర్‌గా చెప్తుంది. ఇది మీరు కోరుకున్నది కాబట్టి మీకు దొరుకుతుంది. ఈవెన్ మీ గార్డియన్ స్పిరిట్ కూడా అదే చెప్తున్నారు. ఇప్పుడు వరకు మీరు ఏదైనా ఎఫర్ట్స్ పెట్టినట్టయితే ఒక విషయంలోని దాన్ని ఇప్పుడే గివ్ అప్ చేయొద్దు. దాన్ని మాత్రం హోల్డ్ చేయండి. ఖచ్చితంగాను మీరు అనుకున్నదైతే సాధిస్తారు అన్నట్టుగా ఇక్కడ ఒక మెసేజ్ అయితే ఛానెల్ అవుతుంది. సో, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేనైతే. ఏదైనా సరే మీ సక్సెస్‌ని మీరు వెంటనే చూడకపోయినా సరే డెఫినెట్‌గా చూస్తారండి. ఆ టైం వచ్చినప్పుడు. అదైతే మాత్రం క్లియర్‌గా చెప్పగలను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ 2, 5, 8, 11, 14, 17, 20, 23, 26, 29 డేట్స్‌లో పుట్టారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు మీ గార్డియన్ స్పిరిట్ ఆర్ గార్డియన్ ఏంజెల్ ఏం చెప్తున్నారు అసలు ఇప్పుడు మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ కోసం మీకు వాళ్ళిచ్చే గైడెన్స్ ఏంటి అసలు చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీ లైఫ్‌లోని ఇప్పుడు మీకు ఏదైనా ఒకటి అవుతుంది. దాని పరంగా క్లారిటీ లేదు. అసలు ఏం జరుగుతుంది?
అసలు లైఫ్ ఎందుకు ఇలా ముందుకు వెళ్తుంది, అసలు నెక్స్ట్ ఏమవుతుంది, మీ లైఫ్లోని అసలు మీరు కోరుకున్న హ్యాపీనెస్ దొరుకుతుందా లేదా అని ఇలాంటి ఒక కన్ఫ్యూజ్ స్టేట్లో కానీ మీరు ఉంటే, ఈవెన్ మీరు ఒకటి ఏదో మీ లైఫ్లో ఇప్పుడు చేస్తున్నారు, దాని పరంగా కూడా మీకు క్లారిటీ లేదు, బట్ చేయాలని చెప్పి చేస్తున్నారు, లేకపోతే మీకు ఇంకో ఆప్షన్ లేదని చేస్తున్నారు. సో అలాంటివి ఏమైనా జరుగుతున్నట్టయితే వాటిని మీరు 100% ట్రస్ట్ చేయొచ్చండి. డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ మీలో కొంతమంది ఉంటారు, బిజినెస్ స్టార్ట్ చేస్తారు, అసలు సక్సెస్ అవుతుందా లేదా, అసలు మీరు అనుకున్న వేలోని థింగ్స్ వర్కౌట్ అవుతాయా లేదా అని మీకు డౌట్ ఉన్నా, ఆర్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా సరే వర్కౌట్ అవుతుందో లేదో అనే డౌట్ ఉన్నా స్టార్ట్ చేయొచ్చండి. ఈవెన్ ఒక ప్రాజెక్ట్ మీరు ఏదైనా చేస్తున్నా సరే అవుతుంది లేదు ఏమో చెప్పలేం అనే డౌట్ ఉన్నా సరే దాన్ని మీరు ట్రస్ట్ చేయాలండి. అంటే అవుట్కమ్ అనేది మీ ఫేవర్లో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, కాకపోతే మీకు ఫస్ట్ ఆ సిచ్యువేషన్ పరంగా ఒక క్లారిటీ ఉండాలి. క్లారిటీ అనే దానికంటే కూడా ట్రస్ట్ ఉండాలండి. అవుతుంది అంతే, ఆ సిచ్యువేషన్ అనేది చెయ్యాలి, మన 100% ఇస్తున్నాం, మన ఎఫర్ట్స్ అనేవి వేస్ట్ అవ్వవు, అన్నీ కూడాను యూనివర్స్ చూస్తుంటుంది. సో ఇలాంటి ఒక నమ్మకంతో మీరు ఏంటంటే బ్లైండ్గా ముందుకు వెళ్ళిపోవడమే. చాలామందికి నేను ఎప్పుడూ చెప్తుంటాను సిచ్యువేషన్స్ని బాగా అనాలిసిస్ చేయాలని, బట్ ఈ కార్డ్ సెట్ ఎవరైతే చూస్ చేసుకున్నారో మీ గార్డియన్ స్పిరిట్ మాత్రం ఒకటే చెప్తున్నారు, ఒకటి మీ లైఫ్లో క్లారిటీ లేకపోయినా అది అవుతుంది, ఏం చేయాలో తెలియకపోయినా మీరు ముందుకు వెళ్తున్నారు అంటే అది జరగాలంతే, అది జరిగితేనే మీరు హ్యాపీగా ఉంటారు అని ఇక్కడ క్లియర్గా మెసేజ్ అయితే ఛానల్ అవుతుంది. సో మీరు ఏంటంటే మీ గార్డియన్ స్పిరిట్ చెప్పిన దాన్ని మీరు ఫాలో అయిపోవడమేనండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఎవరైనా ఒక వ్యక్తితో బాగా అటాచ్మెంట్ పెంచుకున్నా ఆర్ ఒక సిచ్యువేషన్కి అయినా సరే మీరు సరెండర్ అయిపోయినట్టయితే ఇప్పుడు మీ పవర్ని మీరు బ్యాక్కి తీసుకోవాల్సిన అవసరం ఉందండి. మీకు సంబంధించింది మీరు తీసుకోవాలి. మీలో కొంతమంది ఏం చేస్తారంటే డబ్బులు ఇచ్చేస్తారు, కొంతమంది ఏంటంటే వస్తువులు ఇచ్చేస్తుంటారు. ఇచ్చేసి ఎలా తెచ్చుకోవాలి, అసలు ఎలా అడుగుతాము, అసలు వాళ్ళకు ఉండాలి అది, మనము అడగడం ఏంటి, ఇలాంటి వద్దండి. మీకు రావాల్సింది మీది, మీకు వర్త్ అనిపించింది మీరు ఇప్పుడు తెచ్చుకోవాలంట. దానికోసం మీరు ఎలా అయినా ఫైట్ చేయాలి. ఈవెన్ ఒక రిలేషన్షిప్లో అయినా మీరు సఫర్ అవుతున్నట్టయితే మీరు అది డిజర్వ్ చేస్తారు, అది మీదే యాక్చువల్గా ఇంకొకరిది కాదు అని అనిపిస్తే ఫైట్ చేయాలండి. ఇక్కడ క్లియర్గా మీ గార్డియన్ ఏంజల్ ఏం చెప్తున్నారంటే, ఆర్ మీ గార్డియన్ స్పిరిట్ ఏం చెప్తున్నారంటే, మీది అనుకున్న దానికోసం మీరు ఫైట్ చేయండి, దాన్ని గివప్ చేయొద్దు, మీ పవర్ని మీరు వెనక్కి తీసుకోండి. మీలో చాలామంది ఏంటంటేనండి వ్యక్తులకి మీ పవర్ ఇచ్చేస్తారండి తెలియకుండానే, దానివల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయని కూడా మీరు ఆలోచించరు. బట్ ఆ టైంలో వ్యక్తులకి ఏంటంటే బాగా సరెండర్ అయిపోతారు, వాళ్ళు ఏం చెప్తే దానికి మీరు అంటే అగ్రీ అయ్యి మీ పవర్ని వాళ్ళకి ఇచ్చేస్తుంటారు, వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంటారు. సో ఈ రోజు నుంచి కూడా అలా కంట్రోల్ చేసే పవర్ ఎవరికి ఇవ్వద్దు. అలా అని చెప్పి ఎవరిని మీరు కంట్రోల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీ పవర్ మీ దగ్గర ఉన్నంత వరకే మీరు సేఫ్ అండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరికి సరెండర్ అవ్వకపోతేనే మీ లైఫ్ ఏంటంటే మీరు అనుకున్న విధంగా హ్యాపీగా ముందుకు వెళ్తుంటుంది. సో ఇక్కడ నేను మీకు ఒకటే చెప్తున్నాను, మీ గార్డియన్ ఏంజల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా టఫ్ అని చెప్పొచ్చండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇలాంటి ఒక మెసేజెస్ ఛానల్ అవుతున్నాయి అంటే వాళ్ళు మీ విషయంలోని చాలా క్లియర్గా ఉన్నారు. అదేంటంటే మీరు ఫైట్ చేయాలి, స్టాండ్ తీసుకోవాలి, బోల్డ్గా డెసిషన్స్ తీసుకోవాలి, ఆర్ రిస్క్ తీసుకోవాలి అని అయితే వాళ్ళు చెప్తున్నారు. సో మీరు ఆ రిస్క్ తీసుకోండి, వాళ్ళు చెప్పిన దాన్నే మీరు ఫాలో అయితే మంచిది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఆల్రెడీ మీ ఏంజల్స్ కానీ లేకపోతే మీ స్పిరిట్ గైడ్స్ కానీ ఆర్ మీ గార్డియన్ ఏంజల్ కానీ వాళ్ళు ఏంటంటేనండి మీకు ఆల్రెడీ కొన్ని సైన్స్ ఇస్తున్నారంట, కొన్ని చేయమని మీ ఇంట్యూషన్ ద్వారా మీకు చెప్తున్నారంట. బట్ మీరు ఏమనుకుంటున్నారంటే అది చాలా రిస్క్, మనం ఎందుకు స్టాండ్ తీసుకోవాలి, ఇలా మీరు ఆలోచిస్తున్నారంట. కాకపోతే ఇక్కడ మీకు గార్డియన్ ఏంజల్ ఏం చెప్తున్నారంటే, మీరే స్టాండ్ తీసుకోవాలి, మీరే ఫైట్ చేయాలి, మీరే ఆ లీడ్ తీసుకొని ముందుకు వెళ్ళాలి, అంతేకాని మిమ్మల్ని ఎవరు పుష్ చేయరు, లేకపోతే మీకు ఎవరు ఆ హెల్పింగ్ హ్యాండ్ అనేది ఆఫర్ చేయరు. మీకు ఏదైనా కావాలంటే మీరు ఫైట్ చేయాలి, మీరు ఏదైనా సాధించుకోవాలి అనుకుంటే మీరు స్టాండ్ తీసుకోవాలి, అంతేకాని మీకోసం ఇంకొకరు వచ్చి ఎందుకు స్టాండ్ తీసుకుంటారు, మీకోసం ఇంకొకరు వచ్చి ఎందుకు లీడ్ తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మీ గోల్స్ కోసం మీరు థింక్ చేయడంలో తప్పులేదండి. ప్రతి మనిషి కూడా
వాళ్ళకున్న గోల్స్ని ఎలా అయినా ఫుల్ఫిల్ చేసుకోవాలని అనుకుంటారు అండ్ దానికోసం డే అండ్ నైట్ ఆలోచిస్తుంటారు. బట్ మీరు ఏంటంటే ఓవర్ థింక్ చేస్తున్నారంట. సో ఇక్కడ క్లియర్గా మీ గార్డియన్ స్పిరిట్ అయితే ఒకటే చెప్తున్నారు, ఈ సిచ్యువేషన్ పరంగా ఓవర్ థింక్ చేయొద్దు, కొంత బ్రేక్ తీసుకోండి. మిమ్మల్ని మీరు అనవసరంగా స్ట్రెస్ అవుట్ చేసుకుంటున్నారు. బికాజ్ ఎందుకంటే మీరు ఓవర్ థింక్ చేసినంత మాత్రాన అక్కడ చేంజ్ అయిపోదండి. మీరు చేసే పనులు మాత్రమే సిచ్యువేషన్స్ని మారుస్తుంటాయి. మీరు ఆలోచించేది ఎలా ఉంటుందంటే, ఎక్కువ ఆలోచించడం వల్ల మీకు స్ట్రెస్ వస్తుంది తప్ప దానివల్ల జరిగేదేం లేదు. ఈవెన్ నేను ఇక్కడ చెప్పాను కదా, ట్రస్ట్ ద అన్నోన్, మీకు తెలియంది కూడా మీరు ఇప్పుడు ట్రస్ట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఎక్కువ వీటి మీద ఫోకస్ పెట్టకుండా కొంత టైం రిలాక్స్ అవ్వండి, బయటికి ఎక్కడికైనా వెళ్ళండి, ఏదైనా మీకు నచ్చిన ఫన్ యాక్టివిటీస్ చెయ్యండి. కొంత మిమ్మల్ని మీరు ఏంటంటే స్ట్రెస్ నుంచి బయటకు తీసుకురావడానికి ఆర్ మీరేంటంటే కొంత ఫ్రీగా ఉండడానికి మీకు నచ్చిన యాక్టివిటీస్ ఏవైనా కూడా చెయ్యొచ్చండి. క్లియర్గా చెప్పాలంటే రెస్ట్ అయితే తీసుకోండి. మీలో కొంతమందికి స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండొచ్చు, సో దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేయండి. డెఫినెట్గా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈవెన్ ఇక్కడ కూడా ఒకటేనండి, మిమ్మల్ని మీరు ఫ్రీ చేసుకోండి. అనవసరంగా మీరు ఏవో సిచ్యువేషన్స్లో ట్రాప్ అయిపోయినట్టున్నారు ఆర్ ఒక వ్యక్తి వల్ల ఎమోషనల్గా సఫర్ అవుతున్నట్టున్నారు. సో వీటి నుంచి బయటకు రావాలి, మీ పవర్ని మీరు వెనక్కి తీసుకోండి. మీ లైఫ్ అనేది ఇంకొకరి కంట్రోల్లో ఉన్నట్టుంది. సో మీ లైఫ్ని మీ కంట్రోల్లోకి తెచ్చుకోండి. ఇంకొకరు మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి ఛాన్స్ ఇవ్వద్దు. ఆర్ ఏ సిచ్యువేషన్ కూడా మిమ్మల్ని కంట్రోల్ చేసినట్టుగా, మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసినట్టుగా మీరు చేసుకోవద్దు అని ఇక్కడ క్లియర్గా మెసేజ్ అండి. మిమ్మల్ని మీరు ఫ్రీ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇదైతే క్లియర్గా చెప్తున్నారు మీ గార్డియన్ స్పిరిట్. సో ఆలోచించుకోండి, మీ లైఫ్ని ఏంటంటే మీ కంట్రోల్లోకి తెచ్చుకోండి. ఇంకొకరు కంట్రోల్ చేసేలా ఉండొద్దు, ఇంకొకరు చెప్పింది వినొద్దు. చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారండి, బట్ వినడం అనేది మీ తప్పు. సో అలాంటివి ఏమైనా ఉంటే అది మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మీరు ప్రతిదానికి ఎమోషనల్ అవుతున్నారండి. పాస్ట్లో కూడా మీరు ఎలా ఉన్నారంటే, ఎక్కువ మీకోసం కంటే ఎదుటి వాళ్ళు పక్క వాళ్ళ కోసమే ఆలోచించినట్టున్నారు. వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, లేకపోతే వాళ్ళకి ఏమైనా వేరేగా అనిపిస్తుందేమో అని మీరు ఇబ్బంది పడినట్టున్నారు. అంటే ఇక్కడ క్లియర్గా చెప్పాలంటే, ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడతారేమో అని చెప్పి మీరు ఇబ్బంది పడ్డారండి. మీకు అది కష్టం అనిపిస్తున్నా సరే చేశారని చెప్పొచ్చు. ఒకవేళ కానీ మీరు అలాంటివి చేసుంటే ఇకనైనా సరే మీకోసం మీరు ఆలోచించుకోండి. మీరు ఇంకొకరికి ఛాన్స్ ఇచ్చేసి మీరేంటంటే సాక్రిఫైసెస్ చేసుకుంటూ వాళ్ళు అది తెలుసుకోకుండా వాళ్ళు మీకోసం అంటే ప్రయారిటీస్ అనేవి ఇవ్వకుండా వాళ్ళకి ఏంటంటే వేరే ప్రయారిటీస్ ఉండి అవన్నీ ఇక్కడ అవసరం లేదండి. దీనివల్ల ఎమోషనల్గా మీరే డ్యామేజ్ అవుతున్నారు, కానీ వాళ్ళకైతే ఏ బాధ లేదు. సో ఇక్కడి నుంచి అయినా సరే మీకోసం మీరు ఆలోచించుకొని పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయండి. మీ విషెస్ ఏంటి, అవి ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి, ఇవి మీరు ఆలోచించాలి. ఎందుకంటే వేరే వాళ్ళ విషెస్ మీరైతే ఫుల్ఫిల్ చేస్తారు, ఓకే, బట్ మీ విషెస్ ఎవరు ఫుల్ఫిల్ చేస్తున్నారు? అసలు మీరు ఇంకొకరి విషెస్ ఫుల్ఫిల్ చేయాలి అనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా. సో అలా మీ మీద ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? ఇలాంటివి మీరు ఒకసారి తెలుసుకోండి. మీకోసం మీరు టైం కేటాయించుకోండి. ఎందుకంటే ఈ మాట నేను చెప్తున్నాను, మీరు ఇంకొకరికి అన్నీ చేస్తూ ఈ ప్రాసెస్లోని మీరు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారండి. ఇక్కడ వేరే వాళ్ళని బ్లేమ్ చేయడానికి ఏముంది? అది వాళ్ళ తప్పు ఎలా అవుతుంది? ఇప్పుడు వాళ్ళు వాళ్ళ కోసం ఆలోచించుకుంటున్నారు, అందుకే వాళ్ళు అలా బిహేవ్ చేస్తారు. బట్ మీరేంటంటే మీకోసం ఆలోచించుకోకుండా మిమ్మల్ని ఫస్ట్ పెట్టుకోకుండా ఇంకొకరిని ఫస్ట్ పెడుతున్నారు. అదే ఇక్కడ ప్రాబ్లం అండి. అలా ఇంకొకరిని ఎలా ఫస్ట్ పెడతారు? సో మీరు ఇది ఆలోచించాలండి. ఇదైతే కరెక్ట్ కాదు. ఏదైనా సరే నేను ఇక్కడ మళ్ళీ చెప్తున్నానండి మీకు, అదేంటంటే మీ లైఫ్లో ఉన్న ఇన్సెక్యూరిటీస్ అన్నీ బయటకు వెళ్ళాలంటే ముందు మీరు మారాలి, మీ ఆలోచన విధానం మారాలి, మీకోసం మీరు ఫైట్ చేసుకునేలాగా చేంజ్ అవ్వాలి. ఇవన్నీ జరిగితేనే మీరేంటంటే ఫ్రీగా ఉండగలుగుతారండి. మీ లైఫ్లో నుంచి ఆ ఇన్సెక్యూరిటీస్ బయటకు వెళ్తే మీరు ఇంకొకరిని చూసి పొసెసివ్గా ఫీల్ అవ్వరు. ఆర్ మీకేంటంటే ఆ గ్రీడీనెస్ అనేది పెరగదు. అంటే మీరు ఇక్కడ అనుకోవచ్చు, ఇంకొకరికి ఇచ్చే టైప్ అయితే మాకెక్కడండి గ్రీడీనెస్ ఉందని. ఇన్ జనరల్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మీరు ఎవరైనా ఒక వ్యక్తికి ఎక్కువ ఇస్తున్నప్పుడు వేరే వాళ్ళని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుందంటే, వాళ్ళ లైఫ్ బాగుంది, వాళ్ళకి అన్నీ దొరుకుతున్నాయి, బట్ మేము ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నాం మా లైఫ్లోని మాకు ఎందుకు ఇవన్నీ దొరకట్లేదు, మేము చేసిన తప్పేంటి, మాకు కూడా వాళ్ళలాగా అది దొరకాలి అని చెప్పి అక్కడ మీకు ఆ పొసెసివ్నెస్ ఉంటుంది, కావాలి అనే ఆ గ్రీడీనెస్ పెరుగుతుంది. బట్ వన్స్ మీకు కావాల్సింది మీరే ఇచ్చుకొని మీకోసం మీరే అన్నీ చేసుకుంటుంటే
మీరు ఇంకొక వ్యక్తిని చూసి పొసెసివ్‌గా ఫీల్ అవ్వరండి. అట్ ద సేమ్ టైమ్ మీలో గ్రీడీనెస్ కూడా పెరగదు. ఎందుకంటే మీకు కావాల్సినవన్నీ మీరు ఇచ్చుకుంటున్నప్పుడు ఇంకొక వ్యక్తి నుంచి మీరు ఆశించడానికి ఏముంటుంది? ఏమీ ఉండదు. సో, మీరు మారాల్సిన అవసరం అందుకే ఉంది అని చెప్పి ఇక్కడ క్లియర్‌గా మీ గార్డియన్ స్పిరిట్ అయితే చెప్తున్నారు. ఒకసారి ఆలోచించండి. డెఫినిట్‌గా థింగ్స్‌ని ఏంటంటే మీరు అనుకున్నట్టు వర్కౌట్ చేసుకోవాలనుకుంటే మీరు మారాలి. మీరు పాజిటివ్‌గా ఉండాలి. మీ విషెస్ ఫుల్‌ఫిల్ చేసుకోవడం కోసం మీరు ప్రయత్నాలు చేయాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30 డేట్స్‌లో పుట్టారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఇప్పుడు మీ గార్డియన్ స్పిరిట్ మీకు అసలు ఏం చెప్తారు? అసలు మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ కోసం మీకు కావాల్సిన గైడెన్స్ ఏంటి చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్‌లోని మీరేవైనా సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నట్టయితే ఇంక ఛార్జ్ తీసుకోవాలండి. మీరు సైలెంట్‌గా ఉంటే కుదరదు. యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, ఇప్పటి వరకు కూడా మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ మీరు ఫేస్ చేస్తున్న దగ్గర మీరు సైలెంట్‌గా ఉంటున్నట్టుగా అనిపిస్తుంది. ఇంక మీరు యాక్షన్ తీసుకునే టైం వచ్చేసింది. అంటే ఈ యాక్షన్ తీసుకోవడం కూడా ఎలా అంటే, వేరే వాళ్ళ సజెషన్స్, వేరే వాళ్ళ గైడెన్స్‌తో తీసుకోవడం కాదండి. మీకోసం మీరు ఫైట్ చేసి, మీకోసం మీరు స్టాండ్ తీసుకోవాలి. మీ మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తుందో అది మీరు చెయ్యాలిప్పుడు. ఇంకొకళ్ళ కోసం ఆలోచించి, లేకపోతే ఇంకొకళ్ళు చెప్పేది వినేసి అది కాదండి ఇక్కడ మీరు చేయాల్సింది. ఖచ్చితంగాను ఇప్పటి వరకు మీరు ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో సైలెంట్‌గా ఉంటే ఇంక యాక్షన్ తీసుకునే టైం వచ్చేసింది. మీకోసం మీరు ఫైట్ చేయాలి. మీకోసం మీరు స్టాండ్ తీసుకోవాలి. అండ్ మీకేది కరెక్ట్ అనిపిస్తుందో అది చెయ్యాలండి. క్లియర్‌గా చెప్పాలంటే. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. ఈ సిట్యుయేషన్ కూడా మీరు స్టెప్ ఇన్ అయితే కానీ రిజాల్వ్ అవ్వదు. మీ గార్డియన్ స్పిరిట్ ఇక్కడ క్లియర్‌గా చెప్తున్నారు. మీరిందులో ఇంటర్ఫియర్ అయ్యి మీరు యాక్షన్ తీసుకుంటేనే ఇది రిజాల్వ్ అవుతుంది. మీరు సైలెంట్‌గా ఉండి లేకపోతే మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఇందులో ఇంటర్ఫియర్ అయ్యి ఏదైనా చేస్తాము అని అనుకుంటే ఇది వర్కౌట్ అవ్వదంట. అది మాత్రం క్లియర్‌గా ఇక్కడ మెసేజ్ ఛానల్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ పాస్ట్‌ని విడిచిపెట్టాలండి మీరు. ఈవెన్ మీకేంటంటే ఇప్పుడు కూడా మీరు చేసే పనుల వల్ల మీకు ఏ ప్రయోజనం లేదు. దీనివల్ల ఏంటంటే మరికొంచెం థింగ్స్ కాంప్లికేట్ అవుతున్నాయి అన్నప్పుడు మీరు ఆ ఆలోచన విధానం కూడా మార్చుకోవాలండి. మీరు చేసే పనులు కూడా మార్చుకోవాలి. ఎందుకంటే మీరు చేసే పనుల వల్ల ఏ ఉపయోగం లేదు కదా! మరి దానివల్ల ఏమవుతుంది ఇక్కడ మీ టైం వేస్ట్ అవుతుంది. సో, మారాలండి. సిట్యుయేషన్స్‌ని ఏంటంటే బ్యాలెన్స్ చేయడం మీకు తెలియాలి. పాజిటివ్ అండ్ నెగెటివ్ 2 కూడా ఈక్వల్‌గా తీసుకోవడం అనేది మీరు నేర్చుకుంటే మీకు మంచిది. ఎందుకంటే ఇక్కడ క్లియర్‌గా మీ గార్డియన్ స్పిరిట్ అయితే ఒకటే చెప్తున్నారు. పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా సరే రెండిటిని బ్యాలెన్స్ చేయండి. ఒక సిట్యుయేషన్‌లో గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. సో, రెండిటిని మీరు యాక్సెప్ట్ చేయగలిగితేనే మీరేంటంటే కరెక్ట్‌గా డెసిషన్స్ తీసుకోగలుగుతారు. బట్ మీరేంటంటే ఓన్లీ గుడ్‌నే యాక్సెప్ట్ చేసి, బ్యాడ్‌ని యాక్సెప్ట్ చేయమనంటే అలా కుదరదండి. అప్పుడు ఏమవుతుందంటే బ్యాడ్ థింగ్సే ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. అదే ఒకవేళ మీరు బ్యాడ్ థింగ్సే మొదటి నుంచి ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. గుడ్ జరుగుతుందా అనే డౌట్ ఉంటే డెఫినిట్‌గా జరుగుతుంది. సో, గుడ్, బ్యాడ్ రెండిటిని యాక్సెప్ట్ చేయడం మాత్రం నేర్చుకోండి. అదైతే మీకు అవసరం. అండ్ నేను చెప్తున్నాను కదండీ! ఆ పాస్ట్‌లో జరిగిపోయిన విషయాలన్నిటిని విడిచిపెట్టండి. న్యూ థింగ్స్‌కి స్పేస్ అనేది క్రియేట్ చేయండి మీ లైఫ్‌లో. ఖచ్చితంగాను మీరు కోరుకున్న హ్యాపీనెస్ అయితే మీకు దొరుకుతుంది. మీ లైఫ్‌లో మీరు పాస్ట్ అనేది ఏ రకంగా ఎక్స్‌పీరియన్స్ చేసినా ఇప్పుడు దాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం అనేది కనిపిస్తుందండి. మీ లైఫ్‌లోని మీరేంటంటే న్యూ బిగినింగ్స్ చూడడానికి ఇది టైమ్. సో, ఆ ఛాన్స్ మీరు తీసుకోవాలి. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాసెస్‌లో మీరు ఎలోన్ అయితే కాదు. మీలో చాలామంది ఏంటంటే కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తుంటారండి. చుట్టూ ఎంతమంది వ్యక్తులున్నా సరే లోన్‌లీగా అనిపిస్తుంటది. కాకపోతే ఇక్కడ మీకు స్పిరిట్ ఏం చెప్తున్నారంటే మీ యాన్సిస్టర్స్ ఎప్పుడూ మీ పక్కనే ఉంటున్నారు. వాళ్ళెప్పుడూ మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు. మేబీ వాళ్ళు మీకేంటంటే కనిపించకపోవచ్చు. బట్ స్టిల్ వాళ్ళెప్పుడూ మీతోనే ఉంటున్నారు. మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ మీరు ఎలోన్‌గా లేరు. మీరు ఏ పని చేస్తున్నా సరే ఆ పనిలో వాళ్ళుంటున్నారు. మీలో వాళ్ళుంటున్నారు అని మాత్రం చాలా క్లియర్‌గా ఇక్కడ మెసేజ్ అయితే ఛానెల్ అవుతుందండి. మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే మీరు సింగిల్ అని అనుకుంటేనే సింగిల్ అండి.
మీ చుట్టూ అందరూ ఉన్నారు, మీరు ఫైట్ చేయగలరు అని మీరు ట్రస్ట్ చేస్తే డెఫినెట్గా అందరూ ఉన్నట్టే. అలా అని చెప్పి అందరి సజెషన్స్ మీకు అవసరం లేదు. ఎందుకంటే మీ లైఫ్కి మీరు డెసిషన్స్ తీసుకోవాలి. ఇప్పుడు చెప్పే వాళ్ళు ఏంటంటే రకరకాలుగా చెప్తారండి. అదేంటంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, అది మీ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. లేకపోతే మీకేంటి అవసరం అనేది వాళ్ళకి తెలియదు, అది మీకే తెలుస్తుంది. ఇంకొకరికి మీరు ఛాన్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ఒపీనియన్స్, వాళ్ళ ఇంట్రెస్ట్స్ మీతో షేర్ చేసుకుంటారండి. సో అది మీకు ఆ టైంకి కరెక్ట్ అనిపించినా సరే లాంగ్ రన్లోని సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయాల్సింది మీరు కాబట్టి మీరు అంత ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోకూడదు. సపోర్ట్ తీసుకోవడం వేరు, ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వేరు. ఈ రెండిటికి మధ్యలో డిఫరెన్స్ అయితే తెలుసుకోండి. చాలామందికి ఆ డిఫరెన్స్ తెలియక సఫర్ అవుతున్న వాళ్ళు ఉంటారు. ఇదేంటంటే మీకనే కాదు, మీకు ఎవరైనా అన్ఫేర్గా థింగ్స్ చేసే వాళ్ళకైనా సరే ఇదే చెప్తాను నేనైతే. బట్ ఏదైనా సరే ఇప్పుడు ఇది మీకు గైడెన్స్ కాబట్టి మీ లైఫ్లో ఎక్కడైనా సరే మీరు ఒక రాంగ్ వేలో వెళ్తున్నట్టు అనిపిస్తే కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. సో ఇంక మీకు ఏమైనా గోల్స్ ఉన్నా సరే వాటి మీద మీరు ఫోకస్ చేయాల్సిన టైం అండి. ఇప్పుడు ఏంటంటే మీకు ఏదైనా ఒకటి ఇంట్రెస్ట్, మీ లైఫ్లో ఒకటి మీరు చెయ్యాలి అని బలంగా అనుకుంటున్నట్టయితే చెయ్యొచ్చు. కొంతమందికి బిజినెస్ పెట్టుకోవాలనిపిస్తుంటుంది, కొంతమంది ఏంటంటే కెరియర్లో షిఫ్ట్ అయితే బాగుంటుందని అనిపిస్తుంటుంది, కొంతమందికి అబ్రాడ్ ప్లాన్స్ ఉంటాయి. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుంది. సో ఇలా మీ గోల్స్ మీద మీరు ఫోకస్ పెట్టి దానికోసం టైం స్పెండ్ చేస్తే బాగుంటుందండి. యాక్షన్ అయితే తీసుకోండి. సో ఈ టైంలో మీరు యాక్షన్ కానీ తీసుకుంటే, అంటే మీకు ఏవైతే ప్లాన్స్ ఉన్నాయో అవి ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది అయితే ఉంటుందంటండి. సో మీ గోల్స్ మీద అయితే ఫుల్గా కాన్సన్ట్రేట్ చేయండి అండ్ ఎఫర్ట్స్ పెట్టండి మీ సైడ్ నుంచి. ఇప్పుడు మీరు ఏదైనా ఒకటి ఇనిషియేట్ చేయాలి అనుకుంటే డెఫినెట్గా ఇనిషియేట్ చేయొచ్చు. ఇదైతే రైట్ టైమే. అదైతే క్లియర్గా మీ గార్డియన్ ఏంజల్ ఆర్ గార్డియన్ స్పిరిట్ చెప్తున్నారు ఇక్కడ. అండ్ ఇంకొకటి అండి, పాజిటివ్గా థింక్ చేయండి. ఇప్పుడు మీలో ఎవరైనా సరే రిలేషన్షిప్ పరంగా సఫర్ అవుతున్నా ఆర్ కేయోటిక్గా కానీ ఫీల్ అవుతున్నా సరే స్టిల్ మీరు పాజిటివ్గా థింక్ చేసి మీరు మీ రిలేషన్షిప్ మీద ఫెయిత్ పెట్టుకొని మీ పర్సన్ మీద మీరు ఫెయిత్ పెట్టుకుంటే ఖచ్చితంగాను మీ రిలేషన్షిప్ అనేది హీల్ అవుతుంది, థింగ్స్ బెటర్ అవుతాయి. మీ వ్యక్తిలోనే ఏంటంటే మీరు చేంజెస్ నోటీస్ చేస్తారు అని చెప్పి ఇక్కడ క్లియర్గా మీ గార్డియన్ ఏంజల్ అయితే చెప్తున్నారు. సో ఈ ఛాన్స్ అయితే తీసుకోండి. మీరు పాజిటివ్గా ఉంటే మీ లవ్ లైఫ్ అనేది మారుతుందంట. సో మీ లవ్ అనేది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సింగిల్గా ఉన్న వాళ్ళకే కాదండి, ఈవెన్ మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు కూడా రిలేషన్షిప్లో సఫర్ అవుతున్నట్టయితే మీ పాజిటివ్ థింకింగ్ వల్ల మీరు ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవుతుంది, ఈ వ్యక్తితో మీరు ఉండాలి అని అనుకోవడం వల్ల మాత్రమే థింగ్స్ బెటర్ అవుతాయి అంట. మీరు నెగిటివ్గా థింక్ చేస్తున్నంతసేపు అంటే ఈ థింగ్స్ అనేవి లేట్ అవుతుంటాయండి. మీరు ఎప్పుడైతే పాజిటివ్గా థింక్ చేయడం స్టార్ట్ చేస్తారో రిలేషన్షిప్ అనేది మీ ఫేవర్లో చేంజ్ అవుతుంది అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే పాస్ట్లో నాకు తెలిసి మీరు ఏవో కొన్ని సిచ్యువేషన్స్ పరంగా చాలా ప్లాన్డ్గా ఉండొచ్చు, ఆర్ మీ వైపు నుంచి మీరు 100% ఎఫర్ట్స్ పెట్టినట్టు ఉన్నారు. అంటే మీరు అది అవ్వాలి అని చాలా స్టబ్బన్గా ఉన్నారు. కాకపోతే మీ వైపు నుంచి మీరు ప్రయత్నాలు చేసి చేసి విసిగిపోయినట్టున్నారండి. ఇంకా మీరు గివప్ చేసేయాలి అని అనుకుంటున్నట్టు నాకైతే అనిపిస్తుంది. సో ఇక్కడ క్లియర్గా మీ గార్డియన్ ఏంజల్ ఏం చెప్తున్నారంటే రిలాక్స్ అవ్వండి, రెస్ట్ తీసుకోండి. ఇదేంటంటేనండి గివప్ చేయడానికి లేదండి. ఎందుకంటే ఈవెన్ మీరు ఇప్పుడు ఈ ఛాలెంజ్ని డ్రాప్ చేసినా సరే మీ లైఫ్లోకి ఇంకో ఛాలెంజ్ వస్తుందంట. బట్ ఈ ఛాలెంజ్ని మీరు ఫేస్ చేసి దీంట్లో మీరు అంటే సఫర్ అయినవి క్లియర్ చేసుకోవడానికి ట్రై చేస్తే ఇదే బెటర్ అవుతుందంట. బట్ ఈ సిచ్యువేషన్ కాదు, మనకి ఇది వర్కౌట్ అవ్వట్లేదు, దీన్ని ఎలా అయినా మనం ఎండ్ చేసుకోవాలి, ఎందుకంటే దీని పరంగా మనం ప్రయత్నాలు చేసాం బట్ మనం అనుకున్న వేలో ఇది ఫలించలేదు అని చెప్పి మీరు గివప్ చేయాలి అని అనుకుంటే ఏమవుతుందంటే ఈ సిచ్యువేషన్ కాకపోతే ఇంకో సిచ్యువేషన్లో ఛాలెంజ్ ఫేస్ చేస్తారు. ఆర్ ఈ ఛాలెంజ్ ఎండ్ అయిందని మీరు అనుకున్నా ఇంకో ఛాలెంజ్ వస్తుంది. అప్పుడు ఏమవుతుందో మీకు తెలియదంట. ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీరు అనుకుంటున్నారు ఇది పెద్ద ఛాలెంజ్ అని, కానీ ఇంతకంటే పెద్ద ఛాలెంజ్ అనేది ఈ ఛాలెంజ్ని విడిచిపెట్టేస్తే వస్తుందంట. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ లైఫ్లో ఈ సిచ్యువేషన్ ఎంత కాంప్లికేటెడ్గా అనిపిస్తున్నా, ఇది మీకు ఎంత కష్టంలా అనిపిస్తున్నా దీన్ని మీరు విడిచిపెట్టడానికి లేదండి. దీని పరంగా మీరు ఏంటంటే చేయాల్సిన ప్రయత్నాలు చేయాలి. గివప్ చేసేస్తాం మధ్యలోనే వదిలేస్తామంటే కుదరదు. ఎందుకంటే ఇది ఇప్పుడు మీరు గివప్ చేసినా సరే మీ లైఫ్లో ఇంకో సిచ్యువేషన్ అనేది క్రియేట్ అవుతుంది, దానివల్ల కూడా మీరు ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు. అప్పుడు మీకు అర్థమవుతుందంట అది రియల్ డిజాస్టర్ అని చెప్పి. సో ఉన్న సిచ్యువేషన్ని ముందు ఫేస్ చేయండి. దీన్ని ఏంటంటే ఒక పీస్ఫుల్ వేలో సార్ట్ అవుట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఏంటంటే
వేరే సిచ్యువేషన్స్లోని ఇన్వాల్వ్ అవ్వచ్చు ఆర్ ఇంట్రెస్ట్ చూపించవచ్చు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. లైఫ్లో అన్ని సిచ్యువేషన్స్ ఒకేసారి సార్ట్ అవుట్ చేసేయాలని కూడా చూడొద్దు. ఒకటి తర్వాత ఒకటే అవుతుంది కానీ అన్నీ ఒకేసారి అంటే కుదరదు. సో ఫస్ట్ టాప్ మోస్ట్ ప్రియారిటీ అనిపించిన దానికోసం ఎఫర్ట్స్ పెట్టి స్టాండ్ తీసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక దాని మీద ఇంట్రెస్ట్ చూపించవచ్చు. ఏ సిచ్యువేషన్ కూడా మధ్యలో గివప్ చేయాలని కూడా చూడొద్దండి. లాస్ట్ వరకు కూడా దాన్ని సార్ట్ అవుట్ చేయడానికే ట్రై చేయండి. ఆ తర్వాత ఇంక అవ్వకపోతే మీరు చేసేదేం లేదు. బట్ వన్స్ దాని కన్క్లూజన్ ఎలా వచ్చినప్పటికీ కూడా మీ వైపు నుంచి మీరు అన్ని ప్రయత్నాలు చేసేసిన తర్వాత మీరు రిలాక్స్ అవ్వచ్చండి. అలా అని చెప్పి దాని మీద మీరు కంప్లీట్గా స్ట్రెస్ తీసుకోండి అని కాదు. టైం టు టైం బ్రేక్స్ తీసుకుంటూనే ఎఫర్ట్స్ పెట్టండి. ఎందుకు ఇక్కడ నేను ఈ మాట చెప్తున్నానంటే, మీరు ఫేస్ చేయాల్సిన ఛాలెంజెస్ని మీరు ఫేస్ చేయకుండా ఎస్కేప్ అవ్వాలి, లేకపోతే దాన్ని ఎండ్ చేసుకోవాలి అని చెప్పి గివప్ చేస్తే నెక్స్ట్ మీ లైఫ్లో మీరు ఫేస్ చేసే ఛాలెంజెస్ వల్ల మీరు ఎలాంటి డిజాస్టర్స్ చూస్తారు, లేకపోతే మీ లైఫ్లో ఎలాంటి డిసప్పాయింట్మెంట్ ఉంటుందనేది మీకు కూడా తెలియదంట. సో అంత దూరం అయితే వెళ్ళొద్దండి. డేర్ చేయొచ్చు కానీ ఎక్కువ డేర్ చేయడానికి లేదు. జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉందండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే వాల్టిక్ రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా, వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్. మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ ఇస్తే ఇలా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాత అయినా మీ సిచ్యువేషన్స్ మీరు టైం టు టైం అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా క్లియర్గా మీ సిచ్యువేషన్స్ కోసం తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్తో. బాయ్.